తెలంగాణలో ప్రస్తుతం ఏ నియోజకవర్గంలో చూసినా నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా ఓడిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉండడం లేదు అనే టాక్ వినిపిస్తోంది. కొత్తగా రాజకీయ ఎంట్రీ ఇద్దామనుకున్న వాళ్ళు కూడా ఆచితూచి వ్యవహరిస్తూనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి అంతటికే కారణం మున్ముందు జరిగే నియోజకవర్గాల పునర్విభజన, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు. ఇప్పుడే నియోజకవర్గంలో దూకుడుగా వ్యవహరిస్తే ఆ సెగ్మెంట్ తమకు అనుకూలంగా రిజర్వేషన్ ఖరారు అవుతుందో కాదో అని దిగులు పడుతున్నారు. నియోజకవర్గ హద్దులు ఎలా ఉంటాయో తెలియని గందరగోళ పరిస్థితి. ఎమ్మెల్యేలు అయినా మాజీలు అయినా నియోజకవర్గాల్లో ఉన్నామా అంటే ఉన్నాము అన్నట్లు ఉంటున్నారు. రాజకీయ పార్టీ నాయకులు వెయిట్ అండ్ వాచ్ అనే ధోరణిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాలు వేరే సామాజిక వర్గాలకు రిజర్వ్ అవుతాయా, నియోజకవర్గం మొత్తం పోతుందా, మండలాలు ఏమైనా మారుతాయా అన్నట్లు భయంతో ఉన్నట్లుగా ఆఫ్ ది రికార్డు టాక్. పదవిలో ఉన్న వారికైనా, పదవులు ఇదివరకే అనుభవించిన వారికైనా, ఇక ముందు పదవుల్లోకి రావాలనుకుంటున్న వారికైనా నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టేందుకు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు భయం పుట్టిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ఓవర్ టు యూ. మొత్తానికి చూసుకున్నట్టయితే డీలిమిటేషన్ అనేది తెలంగాణలో తెర మీదకి వచ్చింది. ఈ డీలిమిటేషన్ వల్ల ప్రతి నియోజకవర్గంలో, ఇప్పుడు తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 119 నియోజకవర్గంలో వెయిట్ అండ్ వాచ్ అనే ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే ఎదురు చూసే ధోరణిలో అందరు కనబడుతున్నారు. అటు ఎమ్మెల్యేలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటుర్రు, మంత్రులు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ పనులు చేసుకుంటారు. అయితే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. అయితే ఇక్కడ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు, అదేవిధంగా కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు, గతంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఆ నియోజకవర్గంలో చిన్న మిస్టేక్ జరిగినా కానీ పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు, నిరసనలు అవన్నీ చేసేది. కానీ ఇప్పుడు అవన్నీ కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అంటే ఇప్పుడు 2029లో జమిలీ ఎలక్షన్ జరుగుతాయి అనేది ఒకటి, ఆ తర్వాత డీలిమిటేషన్ జరుగుతాయి. ఈ డీలిమిటేషన్ జరిగితే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గంలో 153 నియోజకవర్గంలో అవుతాయి. అయితే ఈ నియోజకవర్గాలు పెరగడం వల్ల ఏమైతాయంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సరిహద్దులు అన్నీ కూడా మారుతాయి. అయితే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గంను పరిగణలోకి తీసుకొని చేస్తారా, లేకపోతే జిల్లాలను పరిగణలోకి తీసుకొని చేస్తారా అనేది కూడా ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అయితే ఒక్కొక్క నియోజకవర్గాన్ని డీలిమిటేషన్ చేయాలంటే, పునర్విభజన చేయాలంటే ఆ యొక్క మండలాలు తగ్గుతాయి. ఇప్పుడు సరిహద్దులు కూడా ఒక ప్రాంతం కొత్తగా యాడ్ కావచ్చు, లేకపోతే ఒక ఉన్న ప్రాంతము కోల్పోవచ్చు. ఈ రకంగా ఇప్పుడు నియోజకవర్గాలన్నీ కూడా చిన్నగా అవుతాయి. దానితో పాటు రిజర్వేషన్ల అంశం ముడిపడి ఉంది. ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటుంది. దానితో పాటు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు డీలిమిటేషన్ అయిన తర్వాత మహిళలకు 33% రిజర్వేషన్. ఇప్పుడు 153 నియోజకవర్గాలు అయితే పెరిగితే అందులో మహిళలకు 33% రిజర్వేషన్ పోతాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎస్సీలకు అయితాయా లేకపోతే ఎస్టీలకు అయితాయా, ఆ నియోజకవర్గం మహిళలకు కోల్పోవలసి వస్తుందా, అంటే మహిళా రిజర్వేషన్ అవుతుందా, ఇదంతా కూడా సందిగ్ధంలో పడ్డారు. కాబట్టి ఏ నియోజకవర్గంలో చూసినా కానీ కాస్త అనిశ్చితి పరిస్థితి నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తొందరపడి ఏదో ఉద్యమాలు, పోరాటాలు చేసి ఏదో నియోజకవర్గం మీద డబ్బులు ఖర్చు పెడితే ఆ నియోజకవర్గము సేమ్ రిజర్వేషన్ ఉంటుందో ఉండదో అనేది ఒక స్పష్టత లేకుండా పోయింది. ఈ యొక్క నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అన్నీ చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా పొలిటికల్గా యాక్టివ్ కనబడతలేరు.
ఇప్పుడు మంత్రులు ఉన్నారు, మంత్రులు కూడా వాళ్ళ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నారు, వాళ్ళ జిల్లాలో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కూడా సేమ్ రిజర్వేషన్లో ఉంటుందో ఉండదో తెలియదు, రిజర్వేషన్ మారే అవకాశాలు ఉంటాయా ఉండయా కూడా తెలియదు. ఈ యొక్క నేపథ్యంలో అంతా కూడా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అవుతుంది కాబట్టి, జరుగుతుంది కాబట్టి 2029లోనే ఎన్నికలు ఉంటాయనేది కూడా ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నాడు. ఈ యొక్క నేపథ్యంలో నియోజకవర్గాలు పెరుగుతాయని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అదేవిధంగా జమిలీ ఎలక్షన్స్ అయితే అని కూడా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఇవన్నిటి కోణంలో ఎవరు కూడా కొత్తగా రాజకీయాల్లోకి రావాలని చాలామంది యువత కోరుకుంటుంది, కొత్తగా రాజకీయాల్లోకి రావడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఏ నియోజకవర్గం ఎంచుకోవాలి, ఆ నియోజకవర్గంలో ఎప్పుడు యాక్టివిటీస్ చేయాలి అనేదంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఎవరు కూడా ఇప్పుడు డబ్బులు వెచ్చించట్లేదు. పలానా నియోజకవర్గాన్ని చూజ్ చేసుకొని అక్కడ కష్టపడి పనిచేస్తాము, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుందామని అనుకుంటే కూడా ఎవరు కూడా చేయట్లేదు. ఎందుకంటే ఆ నియోజకవర్గాన్ని చూజ్ చేసుకొని అక్కడ ఎంపిక చేసుకొని అక్కడ కష్టపడి పనిచేస్తే ఆ నియోజకవర్గం తీరా రిజర్వేషన్లో ఎస్సీకి పోతుందా, ఎస్టీకి పోతుందా, లేకపోతే ఉన్న రిజర్వేషన్ ఉంటుందా లేదా, లేకపోతే 33% రిజర్వేషన్లో మహిళకి వెళ్తుందా అనే సస్పెన్షన్లో ఎవరు కూడా ఎక్కడ కూడా పనిచేయడం లేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుంది, ఎప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కావాలి అనేది కూడా ఏ చిన్న పొరపాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తే దానిపైన పెద్ద ఎత్తున నిరసన గలం వినిపిస్తారు. కానీ అలాంటి వాతావరణం కనబడట్లేదు. ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా నిమ్మకు నేరెత్తినట్టు ఉంటున్నారు. పెద్దగా ఉద్యమాలు, పోరాటాలు, నిరసనలు చేయట్లేదు. వాళ్ళ క్యాడర్ని కూడా ఎంకరేజ్ చేయట్లేదు. దీనికి అంతటి కారణం ఏంటి? ఇవన్నీ ఎంకరేజ్ చేస్తే జేబులకు వెళ్ళి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది నిజం. కాబట్టి ఈ జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టుకుంటే ఇప్పటి నుంచి అలా ఖర్చు పెడితే మళ్ళీ ఇప్పుడు 2029 ఎన్నికలు వచ్చే సమయానికి ఆ నియోజకవర్గం సేమ్ రిజర్వేషన్ అవుతుందా అవ్వదా? ఇప్పుడు ఇవన్నీ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక పేరు సంపాదించుకొని ఆ నియోజకవర్గంలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటే తీరా ఎన్నికల వరకు ఆ నియోజకవర్గము రిజర్వేషన్ చేంజ్ అయితే ఇప్పుడు జేబులోకి వెళ్ళి పెట్టుకున్నటువంటి డబ్బులన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అనే విధంగా నాయకులు ఆలోచనలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి నియోజకవర్గాల్లో ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా ఏదైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకున్నా, అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఏమన్నా సమస్యలు ఉన్నా వాటిని నిలదీయడానికి వెనక ముందు ఆడుతున్నారు. ఇదంతా కూడా నిలదీయాలి, అదన్నీ చేయాలంటే జన సమీకరణ చేయాలి. జన సమీకరణ చేయాలి, ఉద్యమాలు చేయాలి, పోరాటాలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. ఈ అన్నిటి నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రావట్లేదు, ఎవరు కూడా ఆందోళన చేయట్లేదు, ఎవరు కూడా ఉత్సాహంగా నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నానే చెప్పే వాతావరణం లేదు. ఎందుకంటే ఏ నియోజకవర్గము ఏ సరిహద్దుల్లో ఉంటుంది, ఆ డీలిమిటేషన్ ఏ రకంగా జరుగుతుంది అనేది కూడా ఎవరికి తెలియదు. ఆ నియోజకవర్గము సేమ్ రిజర్వేషన్ ఉంటుందా, రిజర్వేషన్ కోల్పోవాల్సి వస్తుందా, 33% మహిళల రిజర్వేషన్లు వస్తే ఏ నియోజకవర్గాలు మహిళలకు వెళ్తాయనే గందరగోళంలో చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. అంతేకాకుండా మంత్రులు కూడా ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలు ఉంటాయా ఉండయా అనేది కూడా లోలోన వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలైనా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలైనా ఆ నియోజకవర్గం కంటిన్యూ అవుతుందా లేక పునర్విభజనలో పోతుందా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి తెలంగాణలో చూసుకున్నట్టయితే 119 నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. మేము రాజకీయాల్లోకి రావాలనుంది, మా సత్తా నిరూపించుకోవాలనుంది, కానీ నిరూపించుకుందాం, ఇప్పటి నుంచే పని చేసుకుందామంటే ఆ నియోజకవర్గం ఆ రిజర్వేషన్లో ఉంటుందా ఉండదా అనే గందరగోళ పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇదంతా కూడా డీలిమిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత, జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత, డీలిమిటేషన్ అయిన తర్వాత, కొత్త నియోజకవర్గాలు ఏర్పడ్డ తర్వాత, నియోజకవర్గాల్లో రిజర్వేషన్ పలానా రిజర్వేషన్ అవుతుందని తెలిసిన తర్వాత ఆ రిజర్వేషన్కి అనుగుణంగానే అప్పుడు పని చేసుకుందాం అనే ఆలోచనలో మొత్తం నాయకులు ఉన్నారని తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఏ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో పనులు చేసుకుంటుండు. మంత్రులు కూడా ఇప్పుడు ఏ నియోజకవర్గంలో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ నియోజకవర్గంలో అద్భుతమైన పనులు చేసుకుంటారు. ఎందుకు అంటే సేమ్ రిజర్వేషన్ మళ్ళీ వస్తే అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా వాళ్ళ భావన కనపడుతుంది. కానీ లోలో టెన్షన్ ఉంది. ఇప్పుడు ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, మరి ఆ రిజర్వేషన్ కంటిన్యూ అవుతుందా అవ్వదా అనే కూడా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ 3 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి
33% వల్ల మహిళలకు రిజర్వేషన్లు వెళుతాయి. ఫస్ట్ టైం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఫస్ట్ టైం కాబట్టి మహిళలకు 33% రిజర్వేషన్లు వెళ్తాయి. తర్వాత నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు 119 నియోజకవర్గములు ఉన్నాయి, 153 నియోజకవర్గాలు అవుతాయి కాబట్టి నియోజకవర్గాలు పెరుగుతాయి. బౌండరీస్ అనేది సరిహద్దులు అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవచ్చు, ఇంకో ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి రావచ్చు, చిన్నగా అయిపోతాయి. ఇంకొకటి మూడోది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్. ఈ వీటి మధ్య ఎవరు కూడా ఏం రిజర్వేషన్లు అవుతాయి ఇప్పుడు ఉన్న వాటికే ఉంటాయనే గ్యారంటీ లేదు. ఎందుకంటే 2008లో ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ అయిపోయింది. 2009లో డీలిమిటేషన్ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ 2029లో అంటే ఈ డీలిమిటేషన్లు జరుగుతాయి. ఖచ్చితంగా జమ్లీ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ డీలిమిటేషన్ అయిన తర్వాత పూర్తి ప్రక్రియ అయిన తర్వాతనే కాస్త టైం 4 నెలలు 5 నెలలు 6 నెలలు మిగిలి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్పటికి ఒక క్లారిటీ వస్తుంది, ఒక స్పష్టత వస్తుంది. కాబట్టి ఆ తర్వాత నియోజకవర్గాల మీద క్లారిటీ వచ్చిన తర్వాతనే కొత్త రాజకీయ నాయకులు రాజకీయంలోకి అడుగు పెడదాం అనుకున్న వాళ్ళైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని అప్పుడే కార్యాచరణలోకి వెళ్ళే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఏ నియోజకవర్గంలో చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కానీ ప్రతిపక్షాలు ఎవరైతే అక్కడ బలంగా గలం వినిపించాలి, స్వరాలు వినిపించాలో వాళ్ళు వినిపించట్లేదు. ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ గలం వినిపించట్లేదు, చేతల్లో పనులు చూపెట్టట్లేదు, యాజిటేషన్స్ చేయట్లేదు. దీనికి అంతటి కారణం ఈ నియోజకవర్గం ఉంటుందా పోతుందనే భయం ఉంది. అందులో భాగంగానే ఎవరి జేబులోకి వెళ్ళి డబ్బులు తీసి ఖర్చు చేసినా ఇదంతా వృధా పాలే అనేది కూడా ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలోనే నియోజకవర్గాలపై ఒక స్పష్టత వచ్చిన తర్వాతనే ముందుకెళ్లాలని చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.